కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. నిన్నటి మనం చారిత్రకమైనటువంటి శకుంతల కథను విన్నాం. ఈనాడు ఒక పురాణంలో సంబంధించినటువంటి ఒక చక్కటి కథ తెలుసుకుందాం. ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడుగా జన్మించాడు విష్ణుమూర్తి. ఇక్కడ ఆయన జన్మించిన తర్వాత అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూనే తన బాల్యమంతా కూడా అనేక మంది రాక్షసులను సంహారం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ బాల్యం నుంచి అనేక కష్టాలు పడినటువంటి వ్యక్తికి కొంత సమయం వచ్చిన తర్వాత ఎంతటి మహావిద్వాంసుడైనా గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే కాబట్టి అతన్ని గురువు గారి దగ్గరికి పంపించారు. వాళ్ళ కృష్ణుడు అన్నగారైన బలరాముడు, వీడు మన శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ కలిసి కుచేరుడు, వీళ్ళందరూ కలిసి సాందీపుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి విద్య నేర్చుకునేవారు. పూర్వం ఆశ్రమాలంటే ఇప్పుడు గురుకులాలు లాంటివి. అక్కడ గురువు గారు ఎప్పుడు పాఠాలు నేర్పితే అక్కడ పాఠాలు నేర్చుకోవాలి. గురుపత్ని ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆ ఇంట్లో ఆవిడ ఎప్పుడు ఏది పెడితే అది తినగలగాలి. అప్పుడు చదువు మీద దృష్టే తప్ప ఈ యొక్క భోగ లాలాసాలకి మాత్రం అవకాశం ఉండేది కాదు. అలాగా సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా చదువుకున్నాడు సాందీపుడు అనేటువంటి మహర్షి దగ్గర. చాలా విద్యను నేర్చుకున్నాడు. గురువు చెప్పినటువంటి విద్యలన్నీ శ్రద్ధగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఒక సంఘటన జరిగింది. గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పి కృష్ణుడు అనుకున్నాడు, తలుచుకున్నాడు రాజబిడ్డ. కాబట్టి గురువుగారు మీకు ఏం దక్షిణ ఇమ్మంటారు అని అడిగారు. అడిగితే సాందీపుడు అన్నాడు, నాయన నాకు ఏ విద్య ఏ ఇవ్వక్కర్లేదు, నువ్వు మంచి పరిపాలకుడిగా రాజుగా ఉండి నన్ను గుర్తుంచుకుంటే చాలు, నీకు విద్యను నేర్పినటువంటి గురువుగా నా పేరు నిలబెడితే చాలని చెప్పాడు. దాంతో అలా కాదండి, మీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పండి, నేను నెరవేరుస్తాను, మీకు దక్షిణ ఏదో ఒకటి ఇచ్చుకుంటాను అన్నాడు. అయితే ఆయన ఏం మాట్లాడలేదు. వెంటనే గురుపత్ని ఒకటి వచ్చి ఆవిడ చెప్పింది, నాయనా కృష్ణ తీరుస్తా అన్నావు కదా, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది ఆ గురుదక్షిణగా ఇస్తావా అని అంది. చెప్పమ్మా అన్నాడు. నా కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళాడు చిన్నప్పుడు, ఆ సముద్ర స్నానంలో పడి చనిపోయాడు, ఆ కుర్రవాడిని తెచ్చి ఇవ్వగలవా అని అడిగింది. అది చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ శ్రీకృష్ణుడు బయలుదేరాడు. సముద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగాడు, ఏమయ్యా పలానా ఆయన సముద్ర స్నానానికి వచ్చినప్పుడు ఆ కుర్రవాడు చనిపోయాడు, ఎక్కడున్నాడు అని అడిగితే సముద్రుడు చెప్పాడు, ఇక్కడ లేరండి, అది యమలోకంలో ఉండేటువంటి అక్కడికి వెళ్ళిపోతుందండి, అక్కడే ఉంటారు, ఆత్మలు అన్నీ ఉంటాయన్నాడు. వెంటనే యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ యమధర్మరాజు ఆహ్వానించి, నాయన కృష్ణ పరమాత్మ వచ్చేవి ఏమిటి కారణం అని అడుగుతాడు. ఇలాగ మా మునికుమారుడు చనిపోయాడు, అతని యొక్క మళ్ళీ అతని దేహం అతనితో అతనికి ఇవ్వాలి, నేను గురుదక్షిణ ఇస్తానని చెప్పన్నాడు. చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ఆత్మలుట మన యొక్క గ్రంథాలయంలో పుస్తకాలు ఏ రకంగా అయితే వరుసలో పెట్టుకుని ఉంటామో ఆ విధంగా మన యొక్క ఆత్మలు, చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఒక అలాగ పేర్చబడి ఉంటాయట. అవి చూశాడు. ఇందులో నువ్వు గుర్తించగలిగితే అతనికి మళ్ళీ నేను ప్రాణం పోస్తాను, నువ్వు అడుగుతున్నావు కాబట్టి అని చెప్పంటే అప్పుడు వెంటనే ఆ గురు కుమారుడి యొక్క ఆత్మని గుర్తుపెట్టాడు. అతనికి మళ్ళీ ఒక మనిషిగా ఆకారం ఇచ్చాడు. సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి తలుచుకుంటే అది ఎంతో పని కాదు. కాబట్టి మళ్ళీ ఆ కుమారుణ్ణి సముద్రంలోకి పంపించాడు. తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి గురుపత్ని దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ కుమారుడు సముద్రం దగ్గర ఉన్నాడు, కాకేయండి, మళ్ళీ వస్తాడన్నాడు. అందరు కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే కనబడింది, ఆ సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి కట్టు దగ్గర వెళ్ళి కుర్రవాడిని పేరెట్టి కాకేసింది. ఆ సముద్రం నుంచి చనిపోయినటువంటి కుమారుడు బయటికి రావడం జరిగింది. తల్లి యొక్క ఆనందం ఎంతో ఇది విధంగా ఆ గురువు దక్షిణ చెల్లించాలనేటువంటి కోరిక శ్రీకృష్ణుడికి ఉంటే ఆ తల్లి కోరిక వల్ల ఆ చనిపోయినటువంటి కుమారుడిని గురుదక్షిణగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి గురువు యొక్క విధానము, గురువుకి మీద భక్తి శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన సంఘటనగా ఈ కథని తెలుసుకుందాం. ధన్యవాదాలు.